ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అందులో ప్రపంచ కప్ లో పాక్ ను ఓడించిన భారత అమ్మాయిలు. అద్భుత ఫీల్డింగ్ తో ఏకంగా 7గురిని రన్అట్ చేసిన భారత్. రాజస్థాన్లోని కోటలో పర్యటిస్తున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పలు కార్యక్రమాల్లో హాజరై ప్రసంగించిన లోక్సభ స్పీకర్. పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఘన స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలని బండి సంజయ్ పిలుపు. మతం మారిన వారు తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, నాయకులపై ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శలు. మంగళగిరి ఏపీ హైకోర్టు న్యాయవాదుల కార్యక్రమాల్లో సీఎం ప్రసంగం. ఆర్థిక సంస్కరణ దేశ దిశనే మార్చేశాయన్న ముఖ్యమంత్రి. రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే అగ్నిగుండమే శ్రీనివాస్ గౌడ్. ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వైసీపీ అధినేత జగన్ విమర్శ. పెరుగుతున్న అప్పులు, పడిపోతున్న మూలధన వ్యయంపై ఆందోళన. గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు తొలగించిన హైడ్రా. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద హైకోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ముగిసిన ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేపట్టిన ఏకతా పాదయాత్ర. సనాతన హిందూ ఐక్యతను ప్రోత్సహించడానికి నెలవారీ తీర్థయాత్రలు నిర్వహించబడతాయని ప్రతిజ్ఞ. తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం. ఈసారి మండల పూజల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం. ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ డేట్ పై అప్డేట్. ఒకరోజు ముందుగా నవంబర్ 20న విడుదల. అందులో మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు తన జైత్రయాత్ర కొనసాగించింది. కొలంబోలోని బీఓఏ గ్రౌండ్స్ లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఫీల్డింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో విధ్వంసకర ప్రదర్శనతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా 5వ గెలుపు నమోదు చేసుకుని అజేయంగా నిలిచింది. ఇప్పటికే సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ ఈ గెలుపుతో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన ఫీల్డర్లు కళ్లి చెదిరే రీతిలో ఏకంగా 7గురు పాక్ బ్యాటర్లను రన్అట్ చేసి పాకిస్తాన్ పతనాన్ని శాసించారు. భారత బౌలర్లలో పులా సరెన్, అనుకుమారి, గంగా, కథం క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు ఆరంభం నుండే దూకుడుగా ఆడారు. పాకిస్తాన్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. దీంతో భారత జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. తన అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక
దేవికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అన్నక్యూట్ పండుగతో పాటు దేవుణ్ణి ఆరాధించడం మన ప్రాచీన సాంస్కృతిక వారసత్వం మరియు మన సామూహిక స్ఫూర్తిని జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజస్థాన్లోని కోటా పర్యటనలో భాగంగా స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దైవ పాదాల వద్ద భక్తి ద్వారా ప్రతి ఒక్కరి జీవితం శ్రేయస్సు మరియు పురోగతికి కొత్త సంకల్పంతో నిండి ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. भगवान की पूजा अर्चना के साथ अन्नकूट का ये उत्सव हमारी प्रारंभिक संस्कृति सामूहिकता का उत्सव होता है और भगवान के चरणों में इस आराधना के साथ कि सबके जीवन में समृद्धि आए, खुशहाली आए, उनके जीवन के अंदर नए उत्साह नए संकल्प के साथ आगे बढ़े। विश्व समाज हमेशा समाज के अंदर सामूहिकता से काम करता है, मिलकर काम करता है और सामूहिकता के मिलकर काम करते हुए समाज के सभी लोगों के जीवन को बदलने के लिए हमेशा लगातार प्रयास करता है और इसीलिए इस समाज का बहुत बड़ा योगदान आजादी के आंदोलन में भी था और आजादी के बाद देश के नवनिर्माण में भी आज बहुत बड़ा योगदान है और सामाजिक जीवन के अंदर समाज में रहते हुए सामाजिक कार्यों के माध्यम से समाज में जो आवश्यकताएं होती है उन आवश्यकताओं को पूरा करने के लिए भी सामूहिकता से अपना धन लगाकर समाज के अंदर उन सब सामाजिक सेवा का काम करता है और इसीलिए देश के हर राज्य और जिलों के अंदर मेरे देश के कई हिस्सों में जाना होता है। आजादी के बाद जहां उद्योग व्यापार के माध्यम से लोगों को रोजगार देने का काम, वही सामाजिक सेवा के अंदर चाहे अस्पताल बनाना हो, चाहे स्कूल बनाना हो, धर्मशाला बनाना हो, कोई भी आपदा संकट हो उस समय सहयोग की बात हो, हमेशा समाज समर्पण त्याग की भावना के संस्कार इस समाज में है। రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి రాజ్భవన్ చేరుకుని గవర్నర్ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా హాజరయ్యారు. అనంతరం రాధాకృష్ణన్ రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరై శంషాబాద్ విమానాశ్రయం నుండి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలోని హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని, ఇకనైనా మేల్కొని ఐక్యత చాటాలని ఆయన అన్నారు. కుకట్పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వన భోజనాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మతం మార్చుకోవడం అంటే దేవుళ్లను మోసం చేయడమేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర
మతాల్లోకి వెళ్లిన వారంతా ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. అలాగే తిరిగి వచ్చే వారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు ఎప్పుడు తెరిచి ఉంటాయని హామీ ఇచ్చారు. హిందువుగా పుట్టడం గర్వకారణమని, హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదని బండి సంజయ్ తెలిపారు. ఫస్ట్ మనం భారతీయులం. ఈ దేశంలో పుట్టడం గర్వకారణం. మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు కులం కోసం పనిచేయడం తప్పలేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమే కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. అనుకోవచ్చు చాలా మంది, అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వల్ల జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను వెనక ఓడాను. నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి వెనక ఓడినాను. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను. నేను నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోని కాదు, వెనుకకు పోయేటోని కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోగుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా. అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలం కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టమొస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తాను. నా గురించి వేరే ఆశించదు. నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకుల పనితీరును సమీక్షించుకుని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుండి అనేక మంది కాంగ్రెస్ లో చేరి ప్రభుత్వంలో పార్టీలో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేరిన వారు పదవులు అనుభవిస్తున్నప్పటికీ పార్టీ పటిష్టతకు ప్రయత్నించడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మరో 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ చివరి ఏడాది ఎన్నికల సమయమని, మిగిలింది 2 ఏళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రక్షాళన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ప్రక్షాళనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వాలని కోరారు. అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి, వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచడంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ రోజు అనేక వ్యక్తులను, శక్తులను కూలగట్టుకోవాలని అనేక మంది వచ్చిండ్రు. ఈరోజు అనేక స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తా ఉన్నా, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన, ఉప్పెనలా వచ్చిన కాంగ్రెస్ ప్రభంజనంలో గెలుస్తామనో అధికారం వస్తుందనో వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ రేపు 2-3 సంవత్సరాల తర్వాత
పరిస్థితులు మారితే ఎక్కడుంటారో ఏమవుతారో తెలియదు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగారంటే అది మన రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఆర్థిక సంస్కరణ దేశ దిశనే మార్చేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. At one time, Hindu paper used to come. That is only the paper, trusted paper. After that, electronic media has come. Now social media has come. Social media, every person is an editor. Every person is a writer. They can write anything. They can express their views. They can do character assassination also. No exemption for anybody, for me, for judiciary, for everybody. That is how we are facing today. This is the right forum. I wanted to interact all of you. We wanted to maintain vibrant democracy. And at the same time, nation first. We are all here. Nation is great. We will be proud of it. If nation is not great, all of us will be looked down. This is where I am asking all of you to contribute further. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు చూసి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే అది పిచ్చితనమే అవుతుందని ఆ పార్టీ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తాము ఉప ఎన్నికల్లో 2 మినహాన్ని గెలిచామని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న వారికే గెలుపు అవకాశాలు అధికమని పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వి శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. మీరు ఎన్ని అబద్దాలు ఆడినా భరించామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. అన్యాయం జరిగింది పాపం అని అన్నాడు. మరి పాపం అన్యాయం జరిగినప్పుడు మీరు ఎంతలో మీకు అంతా అన్నప్పుడు మరి మీరు ఒక్కనాడన్నా పార్లమెంట్ లో మాట్లాడిందా, ప్రస్తావించిందా? ఉట్టి బయట మాట్లాడితే కాదు కదా. ప్రధానమంత్రి గారు కూడా బీజేపీ కూడా చాలా మాట్లాడతారు. మరి ఒక బీసీ మంత్రిత్వ శాఖ తెలియతారు మీరు కనీసం ఇదేనా 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా మీ ఇద్దరి చేతిలో ఉంది. మీరు ఏం చేస్తారో తెలియదు. కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా చెప్పింది. ఇంకా గొర్రెలకు 3 లక్షలు ఇస్తాము, ప్రతి మనిషికి బీసీఏ గ్రూప్ లో ముద్రాజనం కలుపుతాము, ఇంకా ఎన్నో చెప్పింది. దళితులకు, బీసీలకు 80% జనాభా గల వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అందరు ఎదురు చూసేది 42% రిజర్వేషన్ కనుక దానికి చట్టబద్ధ కల్పించే ఇవ్వాలి. దాన్ని దాటేసి ఏదో సాకు చెప్పి జిమ్మికి చేయాలని చెప్పి ఎలక్షన్లు పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆనాడు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల వాళ్లకు రాజకీయంగా ఎదగడానికి ఎంతో మేలు చేసింది. ఈ రోజు వరకు కూడా ఆయన చనిపోయి 2 రోజులైనా కూడా ఇప్పటికి కూడా అరే బీసీలకు ఎన్టీఆర్ చేసిండ్రు రామారావు గారు అని చెప్పి మనం అనుకుంటాం. ఇలా బీసీలకు ఎవరు చేసినా మర్చిపోరు. ఇలా మేమున్నప్పుడు మేము మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చినాం, ఎంతోమందికి ఎమ్మెల్సీకి ఇచ్చినాం. ఎంపీలు 4 ఉంటే 2, 4, 8 ఉంటే 4 బీసీలకే రాజ్యసభ మెంబర్లు కూడా జరిగింది. అట్టడి వర్గాలకు ఎంతో సాయం చేయగలిగింది. మరి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి చట్టబద్ధ కల్పించాలంటే మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ కనుక మీరు అన్నారు కనుకనే ఇమ్మీడియట్ గా అదితే బాగుంటుందని చెప్పి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడానికి మండలిలో మధు గారు అందరూ కూడా ఇమ్మబడి కొట్లాడి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి దానికి కట్టుబడి మీరు చేయాలని
వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ పూర్తిగా విఫలమైందని, ఆదాయం పడిపోతూ అప్పులు భారీగా పెరుగుతున్నాయని ఆరోపించారు. కాగ్ విడుదల చేసిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో చాలా నిరుత్సాహకరమైన వృద్ధిని వెల్లడిస్తున్నాయని, తమ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం వేగంగా పెరుగుతాయని, టీడీపీ జనసేన ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్థిక పనితీరును ఒకసారి పరిశీలిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తాయని, 2019-2024 మధ్య 5 ఏళ్లలో రాష్ట్ర సొంత పన్ను రాబడి ఏటా సగటున 9.87% పెరిగిందని చెప్పుకొచ్చారు. జీఎస్డీపీ వృద్ధి 10.23%గా నమోదైందని, ఆ గణాంకాలకు ఇప్పటి వృద్ధికి పొంతం లేదని విమర్శించారు. మరి ఇంత తక్కువ రాబడి వృద్ధితో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతమైన గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. సంధ్య కన్వెన్షన్ సమీపంలో అనుమతులు లేకుండా నిర్మించిన పలు కట్టడాలను ఈ రోజు కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఇటీవల స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన స్పందించిన హైకోర్టు అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రాకు సూచించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 4 షెడ్లు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. ఈ కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో అనుమతి లేని నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేపట్టిన ఏకతా పాదయాత్రలో ముగిసింది. బృందావన్లోని బాంకే బిహారీ ఆలయ దర్శనంతో తన ఉత్సవ పాదయాత్ర ముగించారు. తన సనాతన హిందూ ఏకతా పాదయాత్ర 2025 గురించి ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మాట్లాడారు. ఏకతా పాదయాత్ర ఫలితంగా ఒక చారిత్రాత్మక చొరవ ప్రారంభమైందని, ప్రతి గ్రామంలో సనాతన హిందూ ఐక్యతను ప్రోత్సహించడానికి నెలవారీ తీర్థయాత్రలు నిర్వహించబడతాయని ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. पांच संकल्प के साथ यह विराम हुई। पूज्य बद्रीनाथ बाले महाराज जी, पूज्य महंत राजूदास जी, हमारे भैया श्री माधव तिवारी जी, पूज्य श्री देवकी नंदन ठाकुर जी, पूज्य श्री पुंडरी गोस्वामी जी, पूज्य श्री आचार्य इंद्रेश उपाध्याय जी, पूज्य जगतगुरु भगवान हमारे तुलसी पीठाधीश्वर गुरुदेव भगवान, पूज्य श्री गीता मनीषी जी महाराज जी, ब्रज के सभी सेवायत गोसाई सब एक मंच पर थे, एक साथ थे, हाथ में हाथ था, संकल्प सनातन के साथ था और ब्रज को मास बंदरा मुक्त बनाने का दृढ़ संकल्प आज लिया गया। और पूज्य श्री मृदुल कांत जी महाराज जी, पूरा ब्रज सेवा न्यास सबने मिलकर एक अभूतपूर्व संकल्प लिया, जिस कारण से आज जो है एक नवाचार हुआ, एक अभूतपूर्व हुआ कि हम सब हिंदुओं ने प्रण लिया कि पदयात्रा ये विश्राम हुई है और विचारों की यात्रा, और गांव में एक माह में यात्रा निकाली जाएगी, सनातन हिंदू एकता पदयात्रा। శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజ కోసం తెరుచుకుంది. భక్తుల శరణ ఘోష మధ్య నిన్న సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. నూతన మేల్శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి పవిత్ర 18 మెట్లు ఎక్కి సన్నిధానం తలుపులు తెరిచి తొలి పూజ నిర్వహించారు. దీంతో మండలం రోజుల పాటు జరిగే అయ్యప్ప దీక్షల పూజా కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మండల పూజల సీజన్ సందర్భంగా శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంది. పంపా బేస్ నుండి సన్నిధానం వరకు ట్రెక్కింగ్ మార్గంలో పలు చోట్ల తాత్కాలిక వైద్య కేంద్రాలు, ఆక్సిజన్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ల నుండి పీజీ విద్యార్థుల వరకు వైద్య సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచారు. శబరిమల చరిత్రలోనే తొలిసారిగా పంపా సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను కూడా ప్రారంభించారు. పతనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవల్ని సిద్ధం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు 047352033232 హెల్ప్ లైన్ నంబర్ను ప్రకటించారు.
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ విడుదల తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో తెలిపారు. అయితే తాజాగా విడుదల తేదీలో మార్పు చేస్తూ నవంబర్ 27నే థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నటుడు ఉపేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే సినిమా విడుదల కానుండడంతో రామ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న రామ్ ఈ సినిమాతో తప్పకుండా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పాటలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలో రామ్ కెరీర్ కు ఈ చిత్రం ఎంతో కీలకంగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందులో ప్రపంచ కప్ లో పాక్ ను ఓడించిన భారత అమ్మాయిలు అద్భుత ఫీల్డింగ్ తో ఏకంగా 7గురిని రన్అట్ చేసిన భారత్. రాజస్థాన్లోని కోటలో పర్యటిస్తున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పలు కార్యక్రమాల్లో హాజరై ప్రసంగించిన లోక్సభ స్పీకర్. పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఘన స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలని బండి సంజయ్ పిలుపు. మతం మారిన వారు తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నాయకులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శలు. మంగళగిరి ఏపీ హైకోర్టు న్యాయవాదుల కార్యక్రమాలు సీఎం ప్రసంగం. ఆర్థిక సంస్కరణ దేశ దిశనే మార్చేశాయన్న ముఖ్యమంత్రి. రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే అగ్నిగుండమే శ్రీనివాస్ గౌడ్. ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వైసీపీ అధినేత జగన్ విమర్శ. పెరుగుతున్న అప్పులు, పడిపోతున్న మూలధన వ్యయంపై ఆందోళన. గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు తొలగించిన హైడ్రా. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ వద్ద హైకోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ముగిసిన ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేపట్టిన ఏకతా పాదయాత్ర. సనాతన హిందూ ఐక్యతను ప్రోత్సహించడానికి నెలవారీ తీర్థయాత్రలు నిర్వహించబడతాయని ప్రతిజ్ఞ. తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం. ఈసారి మండల పూజల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం. ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ డేట్ పై అప్డేట్. ఒకరోజు ముందుగా నవంబర్ 27న విడుదల. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.